డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయోమయం జగన్నాథం నెలకొంది. ఎందుకంటే జగన్నాథం తప్ప వేరే ఇంకేం కనిపించటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత కార్యకర్తలు తప్ప ఈ మధ్యలో ఉన్న ఈ మిడిల్ స్థాయి నాయకులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి నామరూపాలు లేకుండా చేసేశాడు. మంత్రాంగం చేపేవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ దురంధరత్వం చూపించేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టడంతో ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తక్షణ కర్తవ్యం ఏమిటి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే దాని మీద ఓ పెద్ద అయోమయం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కన్ఫామ్గా చెప్తూ ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళందరూ ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు కంటే ఒక రోజు ఎక్కువే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి అని వాళ్ళు ఉద్దేశపడుతూ ఉన్నారు అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. మరి అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు జరిగిన ఆ నిరసనలు కానీ, వ్యతిరేక గళం వినిపించటం కానీ, మరి ఆ ప్రదర్శనలు కానీ, వీటన్నిటికంటే కనీసం ఒక నూలు పోగైనా సరే ఎక్కువగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యాలి కదా. అలాంటివన్నీ చేయటానికి ఎవరున్నారు? వైఎస్ భారతీరెడ్డి చేస్తారా? బొత్స సత్యనారాయణ చేస్తారా? పేర్ని నాని చేస్తారా? లేకపోతే కింద ఉత్తుత్తి పుణ్యానికి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే మరి అంబటి రాంబాబు కానీ, మరి విడదల రజనీ కానీ వీళ్ళు చేస్తారా? విడదల రజనీ కూడా త్వరలో అరెస్టు కాబోతుందనే కొంత సమాచారం వస్తున్నప్పటికీ కొంతమంది పెద్ద నాయకులైతే తప్పుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు దాక్కొని తిరుగుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి చెత్త, ఆర్కే రోజా వీళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పక్కకు దోసేశారు. కార్యకర్తలే వాళ్ళని పట్టించుకోవటం మానేశారు. మరి ఇక ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మీడియాలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది ఏమిటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి కానీ, ఇక్కడ అమరావతి నుంచి కానీ, అసలు విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడ్డ వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చారు ఆ రోజున. అది చూసి జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ అయిపోయాడు. ఈ రేంజ్లో బయటకు వస్తున్నారు ఏమిటి అనేది అతను ఊహించలేకపోయాడు. దాంతోపాటుగా మరి పైనున్న ఆ రోజు బీజేపీ పెద్దల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఉంది కానీ మరి ఈ రోజున ఏం కనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో లోకేష్ని ఫిక్స్ చేసేసుకున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఎంత ఆదరించి హక్కుని చేర్చుకున్నారో ఇప్పుడు లోకేష్ను కూడా అంతలావున దగ్గర తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీ పార్టీలో, అధిష్టానంలో. అందుకనే ఈరోజు లోకేష్ కూడా మోడీని కలవటానికి ఢిల్లీ వెళ్ళాడు. గతంలో మోడీ కూడా 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు లోకేష్ తోటే డైరెక్ట్గా అన్నాడు, ఢిల్లీ వచ్చి మీరు నన్ను కలవకుండా వెళ్తున్నారు ఏమిటి అని. అందుకని ఈరోజు లోకేష్ కూడా కలవటానికి వెళ్ళాడు. దీంతో పాటుగా ఏంటంటే నెక్స్ట్ తరం నాయకుడు ఇక లోకేషే కదా. ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్ లాగా, లేకపోతే లాలూ ప్రసాద్ తర్వాత ఆయన కొడుకులాగా, ఇక్కడ చంద్రబాబు తర్వాత లోకేష్ అనేదే క్రిస్టల్ క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అంశం. అందుకని లోకేష్ తోటే మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఎక్కువగా మింగిలయ్యే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్నట్టు అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట అరెస్ట్ అయినప్పుడు, ఈ సిబిఐ ఈడీ కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి వెనుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కానీ, ఆ రోజున విజయమ్మ కానీ, మరి పాదయాత్ర అన్న కోసం చేసిన అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని వచ్చిన షర్మిల కానీ, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఆ రోజు అశేషంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సీఎంగా చూడాలి అని ఆ రోజున దీక్షలు చేపట్టిన వాళ్ళు కూడా కింద కార్యకర్తల్లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఎమోషనల్ బాండింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి తన ఈ 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా బాగొట్టేసుకున్నాడు. ఎవరు వచ్చినా సరే తనకి లాభం చేకూరే వాళ్ళనే దగ్గరికి రానిస్తాడు తప్ప మిగతా ఎవరిని పట్టించుకోడు. ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీరు తప్ప మిగతా ఎవరికి ఎంట్రీ లేదు. జగన్ ఒక మోనార్క్, ఎవరి మాట వినడు, ఎవరిని కలవడు. ఇలాంటి దాంతో మరి ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా ఒకంత మారిపోయింది. అంటే ఆ రోజున జగన్ అరెస్ట్ అయినప్పుడు ఉన్న అభిమానం ఈరోజు అరెస్ట్ అయితే రాకపోవచ్చు, ప్రజల్లోంచి అంత తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు. కాకపోతే నిరసనలు అనేవి మరి నాయకులు ఉత్తేజపరిచి డబ్బులిచ్చి తీసుకొచ్చైనా సరే ఒక రకంగా నిరసనల్ని గట్టిగా చేసే అవకాశం ఉంది. కానీ అలాంటి గట్టి నాయకులు ఉన్న 175 నియోజకవర్గాలు ఎవరున్నారు ఇప్పుడు?
అసలు మరి రాష్ట్ర స్థాయిలోనైనా సరే పెద్ద నాయకులు ముందుండి నడిపించే నాయకులు ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ నడిపిస్తాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తాడా? సజ్జల రామకృష్ణారెడ్డి భాగవతం అయితే అందరికీ తెలిసిందే. ఆయన కూడా ఎప్పుడు ఏ రోజు అరెస్ట్ అవుతాడో ఆయనకే తెలియదు. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాక్ ఎండ్ వర్క్, ఈ క్లరికల్ జాబ్ లాంటివి ఏదైనా ఉంటే అవి చేయటం తప్ప మంచి రాజకీయ దురంధరత్వం చూపించి అందులో జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపయోగపడే ప్లాన్లు అవి వేసేంత సత్తా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. మరి ఇంకెవరు వచ్చి నడిపించాలి? ఇక్కడైతే ఒక కొసమెరుపు ఒకటి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం తన తల్లి వైఎస్ విజయమ్మ అయితే ఆయన కోసం వచ్చి నిలబడొచ్చేమో, కానీ ఆవిడని ఒక్కదాన్ని ముందు నుంచి నిలబెట్టి వెనక నుంచి మంత్రాంగం నడపాలని అంటే మరి ఇది నాయకుల అవసరం చాలా ఉంది. అదే మరి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే లోకేష్ ఆ రోజున మెయిన్ నాయకత్వం తీసుకున్నాడు, ఢిల్లీ దాకా వెళ్ళాడు. ఇక్కడ లోకల్గా కూడా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కానీ మిగతా చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఆ రోజున ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరికి నియోజకవర్గంలో వాళ్ళు బాగా గట్టిగా కృషి చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని బాగా సింపతైజ్ చేసుకోవటానికి, ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద ఒక పెద్ద సింపతి క్రియేట్ కావటానికి చాలా అశేషంగా కృషి చేయటం జరిగింది. దాంతోపాటుగా అప్పుడు ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఒక సెంటిమెంట్ ఆటోమేటిక్గా ప్రజల్లోనూ ఉంది. మరి ఈరోజు ఎలక్షన్లు లేవు, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానము లేదు, అలాగని చంద్రబాబు నాయుడు మీద కోపం లేదు. ఇందులో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చాలా అంశాలు బయటపడుతూ ఇది మెయిన్ కోర్టుకు వెళ్ళేదానికంటే ముందుగానే ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ఉన్న అవసరమైన అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతుంది. ఇక్కడ నెయ్యి కల్తీ అంశంలో ఏం జరిగిందో ఇప్పటికీ బయట తెలియకపోయినా నెయ్యి కల్తీ ఖచ్చితంగా జరిగింది, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదే అని మరి సర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అనుకున్నారు. రాష్ట్రం బయట కూడా మరి స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా నమ్మేలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి నిజంగా చట్టపరమైన కోర్టులో తేలకపోయినా ప్రజా కోర్టులో అయితే ఒక స్థాయిలో వాళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసినట్టు అయిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ మంత్రాంగం రచించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి ఎలా రచిస్తాడు? లేదు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అనుకుంటే గతంలో మనం కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం, ఈ జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు అని. అంటే ఒక ప్లాన్ ఏదో చేసుకుని ఉండొచ్చు, కానీ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ, బాగా నిరసనలో సెగ పుట్టించడానికి కానీ, ప్రభుత్వంలో ప్రకంపనలు తీసుకురావటానికి కానీ క్రింది స్థాయిలో బోల్డ్ అంతమంది నాయకత్వం దాన్ని ముందుండి నడిపించే నాయకులు అవసరమయ్యారు. ఆ నాయకులు ఎవరు ఈ రోజున వైసీపీలో కనిపించకపోతే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అయోమయం జగన్నాథం లాగా తయారైందనేది మనం టైటిల్ కూడా పెట్టుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ చర్చ 2 రోజుల నుంచే జరుగుతుందనేది మాత్రం కొసమెరుపు ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.